ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? మా మార్నింగ్ అయితే ఇవాళ కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందండి. అంటే లేట్గా అంటే మేము లేట్గా లేవడం అయితే కాదు. ఇంట్లో పనుల వల్ల అయితే నేను లేట్గా వీడియో అయితే తీసానండి. ఇంక ఇవాళ వంట అయితే మా మామయ్య గారు అంటే కర్రీ వరకు మామయ్య గారు వండుతున్నారు. వీడియోకి కొంచెం సిగ్గుపడతారు మా మామయ్య, వద్దమ్మా అని అంటున్నారు. అయినా మామయ్య చూడకుండా అయితే కొంచెం వీడియో అయితే తీశాను. అండ్ నెక్స్ట్ అయితే నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇక్కడ నేను మిద్ది మీదకి వస్తే ఎవరిదో గాలిపటం అయితే ఇరుక్కుందండి వచ్చి మా తీగల మీద. ఇదైతే మా ఇంటి పక్కన బాబుదే వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మామయ్య వంట చేస్తున్నారని చెప్పాను కదా. ఇంకా నేనైతే పలావ్ వండుకుందామా అని అడిగితే ఓకే అన్నారు. ఇంకా నేను పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకోవడం, టమాటోస్, కొత్తిమీర ఇట్లా అన్నీ ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకునేవి, అవైతే కట్ చేసుకుంటున్నాను. వీడియోలో అయితే కొంచెం స్పెషల్ ఉంటుందండి, ఏంటో మీరే గెస్ట్ చేయండి. అండ్ వీడియోలో అయితే కనపడుతుందిలేండి, అంటే ముందే నేనేదో ఊరికే చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే మా భవి సంగతి తెలిసిందే కదా, ఏదో కలర్ పనులు చేస్తూనే ఉంటాడు. ఇంకా నాకు భవిని చూసుకోవడమే సరిపోతుంది. అండ్ మా చిన్నబాబుని కూడా చూసుకోవాలి, పొరపాటున మంచం మీద నుంచి కింద పడతాడేమో, ఇలా చాలా అయితే ఉంటాయండి. ఇంకా చాలామందికి తెలిసిన విషయం కదా, మా పెద్ద బాబుకి ఏమో 3 years అంటే 2 కంప్లీట్ అయ్యి 3 అయితే వచ్చింది. అండ్ మా చిన్న బాబు శామ్విక్ అయితే 6 months రన్ అవుతున్నాయి. అన్నప్రాసనం కూడా జరిగిపోయింది. కానీ ఫీడింగ్ పెట్టడానికి ఏంటంటే, అంటే ఫుడ్ పెట్టడానికి ఏంటంటే బాగా ఫ్లూగా ఉన్నాడు బాబు, జలుబుతో ఉన్నాడు. దానివల్ల అయితే మేము ఆల్రెడీ మొన్న డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యాం కదా. డాక్టర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ జలుబు వల్ల అయితే తినలేరమ్మా, మనం పెద్దవాళ్ళమే కష్టం కదా, సో జలుబు తగ్గినాకైతే నువ్వు ఫుడ్ పెట్టడానికి ట్రై చేయి అని చెప్పి అయితే అన్నారు. ఇప్పుడు నేను ఏది పెట్టినా బాబు అయితే వామిటింగ్ చేసేసుకుంటున్నాడండి. అది కొంచెమైనా కానీ తెమిలించుకోవడం ఏదో అంటారు, అట్లా బాడీ మొత్తం తెమిలించేసుకొని అయితే వామిటింగ్ చేసేస్తున్నాడు బాబు. దానివల్ల అయితే మాకు భయం వేస్తుంది. ఇంకా ఈ ఫ్లూ వల్ల ఏమవుతుందంటే బాబుకి నోస్ బ్లాకేజ్ అయింది అని చెప్పాను కదా. నేను అప్పటికి నోజల్ డ్రాప్స్ వేస్తూనే ఉంటున్నా, అయినా అయితే బాబు తగ్గట్లేదు. చూద్దాము తగ్గుతుందేమో. ఇంకా చెప్పాను కదా పలావ్లోకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నానని. పలావ్ రెసిపీ అందరికీ తెలిసిందండి, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కానీ వీడియో తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను అంతే. ఇంకా చాలామంది అయితే పిల్లల్ని పెంచే విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటారు, కొంతమంది నెగ్లెక్ట్గా ఉంటారు. కానీ మేమైతే చాలా కేర్ఫుల్గా ఉంటాము. మా వారికి అయితే పిల్లలకి ఒక చిన్న గీత పడ్డా కూడా అయితే ఊరుకోరండి. మా బబీకి అయితే మేము ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాము. ఒక దెబ్బ తగలటం కానివ్వండి, ఏది తగలకుండా అయితే చూసుకుంటూ వస్తున్నాము. ఎంతమంది పేరెంట్స్ అండి ఈ రోజుల్లో పిల్లల్ని పట్టించుకునేది, దట్టు ఫాదర్స్. మా హస్బెండ్ అయితే పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఫ్లూ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఇట్లా బాగాలేదండి అని చెప్తే వెంటనే అయితే ఒకవేళ నాకు కుదరకపోయినా మా వారు అయితే ముందు హాస్పిటల్లో తీసుకెళ్ళిపోతారు. నా వైఫే తీసుకెళ్ళాలి, లేకపోతే తనే వెళ్ళి చూపించుకొని రావాలి, ఇలా అయితే ఏముండదు. ఇంకా మా భవికి అయితే ఉయ్యాల మేము 4 months బాబుగా ఉన్నప్పుడైతే కొన్నానండి, నేనే ఆన్లైన్లో కొన్నాము. కానీ అప్పటి నుంచి అసలు మా బాబునైతే ఎక్కించింది లేదు. ఎవరో ఒకరు చుట్టాలు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కుతున్నారే తప్ప నుంచి మా భవి అయితే అసలు ఎక్కలేదు ఇప్పటి వరకు. అందుకని ఇంకా ఇవాళ అయితే బాబుకి ఉయ్యాలు వేయండి అని అడిగితే వేసేసారు. అది మాకు అప్పుడైతే ఒక 300 బిలోనే పడింది. అంటే 3 years అవుతుంది కదా, నాకు అంత ఐడియా లేదు. ఇంకా పిల్లలండి, మీరు పెట్టే ఫుడ్ను పెట్టే పిల్లలు కూడా డిపెండ్ అయి ఉంటారు. మనం ఏదైతే అలవాటు చేస్తామో దాని ప్రకారమే పెరుగుతారు. మీరు ఫస్ట్ నుంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తే హెల్దీగా పెరుగుతారు. మా భవికి అయితే ఫస్ట్ నుంచి కొంచెం హెల్దీగానే పెట్టుకుంటూ వచ్చామండి. బయట ఫుడ్ అయితే అసలు పెట్టేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు బయట ఫుడ్కి అలవాటు అయ్యేవాడు. అంటే మా భవి ఇంట్లో ఫుడ్ చాలా తక్కువ తింటున్నాడు, అన్నము సరిగా తినట్లేదు, పద్దాకలు బిస్కెట్లు అంటాడు, అదంటాడు ఇదంటాడు. మేమైతే ఫస్ట్ అలవాటు చేయండి బిస్కెట్ అండి. ఎందుకంటే అది మైదా ఉంటుంది కదా, మైదా వల్ల ఏమవుతుందంటే మనకి పిల్లలకి పేగులకి అది అతుక్కుపోయి అన్నం అయి తినారండి సరిగా. అందుకని మేము ఫస్ట్ నుంచి అసలు చాలా దూరంగానే పెట్టాము. కానీ ఇప్పుడు ఎలా అలవాటు అయ్యాడు. నాకు పద్దాకలు బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి ఇలా అడుగుతున్నాడు. కానీ మేమైతే ఇవ్వట్లేదు. అదే చెప్తున్నాను కదా, పిల్లలు ఉన్న ఇంట్లో చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలండి పిల్లల్ని. ఎందుకంటే రోజులైతే బాగాలేదు, నేను అందుకే చెప్తున్నాను ఇంత పర్టికులర్గా. రోజులు అస్సలు బాగాలేదు. ఫస్ట్ నుంచి మేము మా బబీకి మార్నింగ్ రాగి జావా, ఈవినింగ్ రాగి జావా, ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే పెట్టేదాన్ని. బయట ఫుడ్ అయితే అస్సలు పెట్టేవాళ్ళం కాదు బబీకి.
కొంతకాలం అయితే కర్డ్ రైసు, పాలన్నం ఇలా పెట్టేవాళ్ళము. మా బవీకి ఉన్న అలవాటు ఏంటంటే ఇప్పుడు ఒక 1 మంత్ ఒక ఫుడ్ తిన్నాడంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పాలన్నమే తిన్నాడంటే, ఇంకా తర్వాత ఇంకా పాలన్నం తినడు. ఇంకా మళ్ళీ నేను మార్చేసుకోవాలి. ఇంకా తర్వాత అంటే నైట్ టైము కర్డ్ రైస్, ఇంకా తర్వాత మళ్ళీ పులగవన్నము లేదా రాగి సంగటి ఇట్లా చేసుకొని పెట్టుకునేదాన్ని. రాగి సంగటి ఏం చెప్పారంటే కొంతమంది నైట్ టైం రాగి సంగటి పెడితే వాళ్ళకి డైజెషన్ సరిగ్గా ఉండదు అని అయితే చెప్పారు. ఇంకా మా శాంవిక్వి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. మేము ఇవాళ పలావ్ తిన్నాం కదా, మా మామయ్య అయితే సుగంధ తీసుకొచ్చారు బయటకెళ్ళి. ఇంకా మా శాంవిక్ అయితే మంచిగా పడుకుంటాడండి. నేను ఎప్పుడైతే అన్నం వేసుకుంటానో తిందామని అన్నం ప్లేట్లో పెట్టుకోగానే లెగుస్తాడు. ఈ బుడ్డతుంది కదా, దీని పేరు సాదియా, మా ఇంటి దగ్గర అమ్మాయి. దీనికి నేనంటే చాలా ఇష్టము. నేనున్నన్ని రోజులు వస్తూనే ఉంటుంది మా ఇంటికి. ఇంకా ఈవినింగ్ రొటీన్కి వచ్చేసేటప్పటికండి నేను చెప్పాను కదా మా ఊర్లో గేదెలు ఎక్కువ అని. ఇవైతే మా ఇంటి పక్కన వాళ్ళవి. వాళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు గేదెల దగ్గర. ఇంకా ఈయనైతే మా ఇంటి దగ్గర మొన్న చూపించాను కదా ఒక అక్కని, అక్కకైతే మాటలు రావు, తను సైగలు చేసి చెప్తుంది. ఇంకా ఈయన కూడా అక్కకి సైగలు చేసి చెప్పడము, డ్యాన్స్లు వేయడము, అక్కని నవ్వించడము అట్లయితే చేస్తున్నాడు. మంచిగా ఎంజాయ్ చేస్తాడండి మా భవి అయితే. చాలా వరకు అసలు విసిగించాడు. ఫస్ట్ నుంచి ఇంతేనండి. తను మనం పెడితే తింటాడు, మంచిగా పడుకోబెడితే పడుకుంటాడే కానీ నాకు అది కావాలి ఇది కావాలని అయితే అస్సలు అడిగేవాడు కాదు. అల్లరి అనేది చాలా తక్కువ అండి. కానీ ఇప్పుడు మా శాంపిక్ ఉన్నాడు కదా, ఆ ఏజ్లో అయితే మా బవి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. నేను మా హస్బెండ్ అంతే. మా హస్బెండ్కి ఎత్తుకొని కూర్చోవాలి, ఇంట్లోనే ఉండాలంటే కుదరదు కదా, తను జాబ్ చేసుకోవాలి కదా, ఇంకా నాకే పడేది ఆ బర్త్డేని అయితే. బిడ్డను ఎత్తుకొని ఉండేదాన్ని, చెయ్యి కూడా నొప్పి వచ్చేసేది. ఎంత నొప్పి అంటే ఎత్తుకొని దించిన తర్వాత చెయ్యి కాసేపు కిందకి దిగేది కాదు. ఇంకా నరాలు కూడా బాగా ఉబ్బిపోయాయి పచ్చగా. అయితే చూసారుగా ఈ బ్రదర్స్ బాండింగ్ అయితే. మా భవికి మా శాంవికి చాలా ఇష్టం అండ్ మా శాంవికి కూడా మా భవి అంటే చాలా ఇష్టము. ఇంక ఇవాళ అయితే మేము నైట్కి బయటకు వెళ్తున్నామండి. ఎందుకంటే చెప్పాను కదా మా వారు 26న కాశీకి వెళ్తున్నారు, జర్నీ అయితే ఉందని. అందుకని ఇంక వాళ్ళు వచ్చే వరకు కుదరదు కదా అని నేను మా స్వాతి అయితే ప్లాన్ వేసుకున్నాము. దొంగ ప్లాన్లు వేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా మా భవి అయితే బైక్ నడుపుతాడంట. వాళ్ళ పప్పాని అడిగి బైక్ అయితే డ్రైవ్ చేయడానికి చూస్తున్నాడు. ఇంక ఆల్రెడీ టెంపుల్ గురించి చెప్పాను కదా, మాకైతే మా ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది. చూడండి, ఈ ఫాదర్ అండ్ సన్ కలిసారంటే వీళ్ళని అసలు మనం చూడలేమండి బాబు. వీళ్ళిద్దరు అల్లరి భలే సరిపోతుంది. మా వారు కూడా సరిపోతారు. మా భవిని భలే ఎంకరేజ్ చేస్తాడు కొన్ని విషయాల్లో. ఇంకా మేమైతే సిటీలో నుంచి వెళ్ళలేదు. ఇదైతే మా చీరాల స్టేషన్ అండి, రైల్వే స్టేషను. ఇంకా ఇక్కడైతే మా స్వాతి, జశ్వంత్ వీళ్ళందరూ కనపడతారు. మా జశ్వ అంటాడు వీడియో తీసుకుంటారంటే, నువ్వు మమ్మల్ని వీడియో తీస్తే ఒక 100 మెంబర్స్తో రిపోర్ట్ కొట్టిస్తాను నీకు అయితే అని చెప్పి జోక్గా అంటున్నాడు. వీడియోస్కి ఏమంటారంటే కోఆపరేట్ చేస్తారు కానీ మమ్మల్ని అయితే చూపించొద్దు అంటారు. ఫస్ట్లో నేను కూడా మా ఆడబిడ్డ వీడియోస్ తీసేటప్పుడు అలానే అన్నానులేండి. ఇంక ఈయనైతే ఈ ఆనియన్ మీద లెమన్ పెట్టుకొని నాకుతున్నాడు. మా భవి చెప్పాను కదా బయటకు వచ్చామంటే చాలా డీసెంట్గా ఉంటాడండి, ఎంజాయ్ చేస్తాడు కూడా. ఇంకా ఫుడ్ ఇదిగోండి వచ్చేసింది. దీనికంటే ముందు స్టార్టర్ వచ్చింది కానీ ఆ టైంకి మా శాంవిక్ అయితే ఏడ్చాడు. ఈ ఫుడ్ పెట్టినాక కూడా మేము ఇప్పుడు 4 మెంబర్స్ వెళ్ళాము కదా, స్వాతి, జశ్వంత్, మా వారు, నేను. అంటే ఇంకా పెద్దవాళ్ళు 4. ఇంకా మా వారు, ఈ స్వాతి, జస్సు ఈ 3 తిన్న వరకు నేను నుంచొనే ఉన్నాను. మా శాంబి నిలబెట్టేశాడండి, చాలా పెద్దగా ఏడుస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే మేము ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాము. ఇది ఐస్ స్ట్రీట్స్ అండి. మేము దావత్కి వెళ్ళాం కదా, దావత్ పక్కనే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే మేము ఈపురపాలెం వెళ్ళలేదు. అక్కడ ఏం చెప్పారంటే సండే రథసప్తమి వచ్చింది కదా, రథసప్తమి రోజు కరెంట్ తీసేస్తారంటే కరెంట్ ఉండదు అనేటప్పటికి మేము ఆల్రెడీ వచ్చిన చీరాలే కదా, మేము ఉండేది చీరాల్లోనే కదా, సో ఇంకెందుకులే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారేమో అని చెప్పి మేమైతే మా ఇంటికి వచ్చేసాము కొత్తపేట. అండ్ నెక్స్ట్ డే వెళ్ళిపోదాంలే అని చెప్పి. ఇంక ఈయనైతే మా జస్సు వీళ్ళు ఉన్నారు అంటే మా దగ్గరికి రాడు, వాళ్ళ దగ్గరే ఉంటాడు. మేము కూడా అవసరం లేదు, వాళ్ళ బైకే ఎక్కేసి మాకు బాగా చెప్తాడు. ఇంక మా ఇల్లు అయితే వచ్చేసిందండి. ఇంకా మా హనీ మమ్మల్ని చూసిందంటే అరిచేస్తూనే ఉంటుంది, పైకి వచ్చి నాకడం అట్లా చేస్తుంది. మా హనీకి మాకు కూడా మంచి బాండింగే ఉంటుంది. ఇంకా నా వీడియోనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే బాయ్.